ఇంకో అంశం ఏందంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఏదైతే ఉన్నదో ప్రత్యక్ష విచారణకు కూడా ఆదేశించారట. సిద్ధమైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆదేశించారట. మొదటగా నలుగురు ఎమ్మెల్యేలకు విచారణకు ప్రత్యక్షంగా ఆదేశించినట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. రేపు నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం అంట. తొలి దశలో ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చే నెల 1న ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలట. షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ కార్యాలయం అట. పార్టీ మారిన ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయము శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రేపు తొలి విడతలో భాగంగా ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారట. ఒక్క ఎమ్మెల్యేకు గంట చొప్పున సమయం కేటాయించనున్నారట. వచ్చే నెల 1న ఎమ్మెల్యేలు పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు విధించనున్నారట. పార్టీ మారిన ఫిరాయింపుల అంశంపై విచారణ తుది దశకు చేరుకున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారట. ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయమై ప్రత్యక్ష విచారణకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సిద్ధమయ్యారట. ఈ నెల 29న తొలి విడత నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్నట. సదరు ఎమ్మెల్యేలు ఇప్పటికే నోటీసులపై వివరణ ఇచ్చారట. ప్రత్యక్ష విచారణ ద్వారా ఇటు ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ తరపున న్యాయవాదుల వాదనలను స్పీకర్ వినడం